జీటీఎంకు స్వాగతం. నా పేరు మహమ్మద్ రోజ్. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆలూరు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ నాయకులు మరియు ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్నాము. ఈరోజు ఆయనతో సమకాలీన రాజకీయాలపై కొన్ని విశ్లేషణలు కనుక్కుందాం. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుగా మీ 5 ఛానల్కు మాలాంటి మామూలు ప్రాంతాల వాసుని సమాజానికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ముందస్తుగా రాజకీయాలు పోకముందు ఒక చిన్న విషయం చెప్తాను. గుంటకల్ డివిజన్ని బాలాజీ డివిజన్గా పేరు మార్చేకి ప్రయత్నం జరుగుతున్నాయి సార్. దాని మీద మీరు ఎందుకంటే ఇది ఇప్పటిది కాదండి, 150 ఏళ్ల చరిత్ర కలిగిన డివిజన్ ఇది. అంతేకాదు కొన్ని వేల మందికి అంటే ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి కూడా ఇది ఫీడింగ్ ఇస్తూ ఉంది. ఈ డివిజన్ నుంచి గుంటకల్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది కూడా. దేశంలో కూడా చాలా ప్రఖ్యాతి గాంచిన డివిజన్ ఇది. దీన్ని హఠాత్తుగా వాడు డివిజన్ పేరు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా స్పందిస్తారు సార్? గుంటకల్ డివిజన్ని పేరు మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుగా వ్యతిరేకిస్తుంది సార్. ఎందుకంటే చరిత్ర కలిగిన ఈ డివిజన్కు ఎన్నో లక్షల కుటుంబాలను దేశం మొత్తం మీద గుంటకల్ డివిజన్కు ప్రత్యేకత ఉంది. దానికి మేము సంపూర్ణంగా ఇదే పేరును కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా పేరు మార్చడానికి కూడా వ్యతిరేకిస్తుంది. ఏమన్నా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. జస్ట్ హయ్యర్ అఫీషియల్ వరకు ఇది ఈ రకమైన ప్రపోజల్ అనేది జరుగుతూ ఉంది. దాని మీద అంటే ఉద్యోగం ఏమైనా చేపడతారా? ఖచ్చితంగా పేరు మార్చడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఉద్యమాలు చేస్తాం. ఇదే పేరుని కంటిన్యూ చేయాలని. ఈ నిర్ణయం అయితే మంచిది కాదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ద్వారా. ఓకే సార్. తర్వాత అంటే ఎలక్షన్లు అతి తొందరలో ఉన్నాయి, సమయం ఒక 40 days లోపలే ఉంది. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది సార్ ఆలూరు కాన్స్టిట్యున్సీ? నేను ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ వాడిని. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు నేను పనిచేసినవి. 89లో ఉన్న లోక్నాథ్ గారికి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మసాలా గారికి పనిచేయడం జరిగింది. మారెప్ప గారు, మాజీ మంత్రి మారెప్ప గారికి పనిచేయడం జరిగింది. అదేవిధంగా నీరజరెడ్డి ఎమ్మెల్యే గారికి గెలుపు కోసం కూడా పనిచేయడం జరిగింది. కోట్ల సుజాతమ్మ గారు కూడా ఆలోచన చేసుకొని పోటీ చేసినప్పుడు 14లో కూడా పనిచేసాం. ఆ తర్వాత వాళ్ళు పార్టీ వదిలి టీడీపీకి పోవడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఆలూరులో కాంగ్రెస్ పార్టీని ఎవరూ లేదు అనే పరిస్థితుల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ పరంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో అవి ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటున్నాం ఆలూరులో. అంటే ఇప్పుడు ఒకటండి, మీరు పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా మీకు మీ ఉనికిలో ఉండేది అంటే అప్పట్లో అధికారం మీదే. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, సోనియా గాంధీ గారు చైర్మన్గా ఉన్నారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇక్కడ ఒక లీడర్షిప్ అనేది లేకుండా పోయింది. తర్వాత ఈ కకావికలం అయిపోయారంటే వేరే పార్టీలో పంచుకోబడ్డారు మీ కాంగ్రెస్ కార్యకర్తలు. సో అప్పటి పరిస్థితి వేరు సార్. అప్పుడు అధికారం ఉండింది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మీరు, మీ మాట చెల్లుబాటు అవుతున్నప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి, మీకు తెలుసు. అది ఇప్పుడు నెక్కుకు రాగలగంటారా రాష్ట్రంలో? నేను ఆలూరు అడగడం లేదు, రాష్ట్ర పరిస్థితి 100% నెగిటివ్ రాగలదు. ఎందుకంటే శాశ్వతమైన పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రైతుల కోసం, రైతు కూలీల కోసం, పేద ప్రజల ఆరోగ్యం విషయంలోనైతేనేమి, పేద ప్రజల విద్యార్థుల విషయంలోనైతేనేమి నిర్ణయాలు తీసుకుంది. పేద ప్రజల విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, పేద కూలీలు, వ్యవసాయ కూలీలు పనిచేసుకోవడానికి ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, అందరి నివాళి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ మాకు సోర్సెస్ ఉన్నాయి చెప్పుకోవడానికి, ప్రజలు చెప్పుకోవడానికి. ఈ ప్రాంతీయ పార్టీలకి ఎక్కడ అవకాశం లేదు చెప్పుకోవడానికి. ఏది కూడా శాశ్వతమైన పని ప్రజల కోసం చేసింది దాఖలా లేవు.
కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది రాష్ట్రం విడిపోవడము, రాష్ట్ర సెక్రటరీగా మారిన తర్వాత కొంత పార్టీ నిశ్శబ్దంగా ఉంది. కానీ నాయకులు అనేవాళ్ళు పార్టీ అయితే బలంగా ఉంది, ఎప్పటికీ బలంగా ఉంది, పార్టీ బలహీనపడలేదు. వాస్తవంగా మీ ద్వారా నేను ప్రజలకు, కాంగ్రెస్ వాదులకు తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. కానీ నాయకులు అనేవాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రాంతీయ పార్టీలకు పోయి ఆ పార్టీలోనే వాళ్ళ మనుగడ కోసం పోయిన వాళ్ళు. పార్టీ అయితే పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వచ్చింది. ఇప్పుడు ఇంకా అందరికి ఇంకా కొంత ధైర్యం వచ్చింది. కానీ రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంచెం మనోధైర్యం చెప్తే ఆయన కూడా అండగా నిలబడినారు. ఆ తర్వాత వచ్చిన శైలజనాథ్ కరోనాలో టైంలో కూడా అన్ని జిల్లాలు తిరిగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన కూడా సక్రమంగా నడిపినాడు, పార్టీని కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత మన రుద్రరాజు గారు వచ్చినారు. రుద్రరాజు గారు ఒక్కొక్క జిల్లాని 3 సార్లు సమీక్ష సమావేశాలు పెడుతూ కార్యక్రమాలు, రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ అయితేనేమి, అంతకుముందు శైలేంద్రనాథ్ పీరియడ్లోనే జరిగింది. ఆ తర్వాత కార్యక్రమాలు కూడా చాలా బలంగా చేసి కాంగ్రెస్ సైన్యాన్ని బాగా తయారు చేసినాడు ఆయన. ఆ తర్వాత శర్మిలమ్మ గారు వచ్చింది, చరిష్మా ఉన్న నాయకురాలు. ఇప్పుడు ఇంకా మేము ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 15% ఓట్లను ఆశిస్తున్నాడు. ఆ ఓట్లను తీసుకొచ్చడానికి మేము సైనికులు పనిచేస్తాం. అవును సార్, అప్పటి పరిస్థితులు లేదు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ అధికార పార్టీ కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇవి రెండు ఇప్పుడు డి అంటే డి అనే పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా కూడా వాళ్ళు ఎవరి వాళ్ళు బలంగా ఉంటారు. మనం దాన్ని చెప్పుకో విషయం కాబట్టి అది అందరికీ తెలిసిన విషయం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నాను చాలా తక్కువ ఉంటాయి. మీరు ప్రతి చోట పోటీ చేస్తూ ఉంటారు పార్టీ ఈసారి 170 స్థానాలు ఖచ్చితంగా అభ్యర్థులు ఉంటారు. మాకు కూడా కాంపిటీషన్ అనేది చాలా పెరిగింది మా పార్టీలో. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలోన 8 నుంచి 10 మంది దాకా టికెట్ ఆశిస్తున్నారు. అంటే పార్టీ పరిస్థితి బాగున్నట్టే కదా, పార్టీ బలంగా ఉన్నట్టే కదా. అంటే కొన్ని విషయాలు చెప్పాలి సార్. పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత బలంగానే ఉంది. ఎందుకంటే జనం సభలు కానివ్వండి, ఆమె ప్రసంగాలు కానివ్వండి చాలా బాగానే స్పందిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. ఎందుకంటే శర్మిలమ్మ గారు ఆయన ఏదో ముఖ్యమంత్రి కావాలని రాలేదు. వాళ్ళ నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన లక్ష్యం నెరవేరకముందు ఆయన పైలో వెళ్ళిపోయారు. ఆ లక్ష్యం నెరవేర్చే బిడ్డగా ఆమె బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు కూడా నేను ఈ పోరాటం చేస్తానని చెప్పి ఆమె వచ్చిందే తప్ప నేనేదో ముఖ్యమంత్రి కావాలా అని మాత్రం రాలేదు. రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా వచ్చింది. మేమంతా కూడా అదే దిశగా పనిచేస్తాం. ఆమెకు మద్దతుగా ఖచ్చితంగా ఉంటాం, అండగా నిలబడతాం. సార్ కొన్ని చోట్ల రాష్ట్రంలో గతంలో మీకు ఫిక్స్ కొన్ని కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలు ఉండేవి, కొన్ని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈసారి వాటిని ఏమైనా ఆశిస్తున్నారా? కనీసం అంటే మీ పోటీ చేస్తే మీరు అన్ని చోట్ల అంటున్నారు, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం కొన్ని ఉండేవి, అక్కడ ఏమైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. మేము 30 నుంచి 40 స్థానాలు గెలుస్తామనే ఆలోచనతో ఉన్నాము. ఖచ్చితంగా ఆ దిశగా పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది. మీరు ఆలూరు నుంచి పోటీ చేస్తున్నారు. అవకాశం పెద్దలు అధిష్టానం నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పటివరకు మీరే కనపడుతున్నారు కదా ఆలూరు కాన్స్టిట్యుయెన్సీలో. అంటే పార్టీలోనే చాలా మంది ఆశావాదులు ఉంటారు. నేను ఒక్కనే కాదు కదా, చాలా మంది ఉంటారు. కాబట్టి నేను పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఆ కార్యక్రమాన్ని నేను ప్రజల్లోకి తీసుకొస్తున్నాను కాబట్టి నేను కనపడుతున్నాను. కానీ ఇంకా కొంచెం తెరవెనుక ఉండి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ తప్పు లేదు, అది ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఆలూరులోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. ఇది సరే, కాంగ్రెస్ విషయం పక్కన పెడదాం. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడదాం. రాష్ట్ర రాజకీయాలు
దాదాపుగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విధ్వంసం అయిపోయిందని అంటున్నారు. ఆర్థిక నిపుణులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళు ఏదో కడుపుమంతో అంటూ ఉండొచ్చు. పోలవరం అలాగే నిలబడిపోయింది. తర్వాత కొన్ని కార్యక్రమాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఊహించుకున్నారో అవి ఆగిపోయాయి. తదనంతరం ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇది తెలుగుదేశం పార్టీ కానీ రెండింటిలో ఏది అధికారంలోకి వచ్చినా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీరు ఏం చేంజ్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబెట్టుకోవడం. అవును. ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఖచ్చితంగా మాకు అనుకూలమైన పార్టీ కానీ వ్యతిరేకమైన పార్టీ కానీ వీటి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా కేంద్రం నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఉంటుంది. రైతుల కోసం రైతు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడి కంప్లీట్ చేయడం. సరే, ఇప్పుడు మనకు అంటే మన స్టేట్ పోలవరం అనేది జీవనాడిగా రాజశేఖర గారు అభివర్ణించారు. దాన్ని చంద్రబాబు గారు అందిపుచ్చుకొని దాదాపుగా మ్యాక్సిమంగా పని చేసుకుంటూ వచ్చారు. అది ఈరోజు ఆ డ్యామ్ అనేది ఎత్తిపోతల వరకే పరిమితం అయిపోయింది. అంటే పూర్తి స్థాయి అనేది నిర్మాణం లేకుండా ఈ మధ్య కూడా మేము చూసాము డయాఫ్రామ్ వాటి ఏదో దెబ్బతింది. అంటే మళ్ళీ యథాస్థితి నుంచి మళ్ళీ అనేది ఒకటి ఇంజనీర్స్ అంటున్నారు. సో ముఖ్యమైన మీకు సమస్య మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు పోలవరం సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దీని మీద అధికారంలో ఎవరు వచ్చినప్పుడు మీరు వెంటనే స్పందిస్తారా? పోలవరం డ్యామ్ కోసం పోలవరం జాతీయ ప్రాజెక్ట్. అవును, జాతీయ ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా కేంద్రంలో బాధ్యత తీసుకొని పనిచేయాలి. అది రైతుల కోసం ఆ డ్యాము నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అది కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి రాగానే. తర్వాత మన రాష్ట్రానికి విడగొట్టేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. అది ఇంతవరకు అది ఎవరు నోట్లో లేదు, ఎవరు ఇది కూడా కాలేదు. దాని మీద ఏమైనా పోరాటం చేస్తారా? తదుపరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అది హామీ ఇచ్చినది మేమే. కాబట్టి మేము అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని హామీలు రాష్ట్ర విభజనలో కొన్ని జరిగినప్పటికీ అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు కనుక వచ్చిన ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సి ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు లేదు, ఆ దిశగా ప్రయాణం చేయలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయలేకపోయినాయి. ఎందుకంటే వీళ్ళు అక్రమ కేసులు. ఆ కేసుల వల్ల ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అయితేనే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్ర విభజన హామీలపైన కానీ ఎటువంటి వాళ్ళని డిమాండ్ చేయడం కానీ అడగడం కానీ జరగలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఈ రెండు పార్టీలు అన్యాయం చేసింది. కాబట్టి అన్యాయాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత మా పైన ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఖచ్చితంగా మేము దిశగా పనిచేస్తాం. తర్వాత సార్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హామీలు ఎలా చెప్తాను. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. 2 ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ లెక్కేసుకుంటే చాలా డబ్బు అవసరం పడుతుంది. రాష్ట్రంలో విధ్వంసం అయిపోయింది. ఆర్థికంగా ఎటువంటి వెన్నుదన్ను ఏమీ లేదు. పైనుంచి అప్పులు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. తదుపరి ఈ హామీలో అలివి కానివి అని నేను అంటున్నాను. మీరేమంటారు సార్? అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలను గౌరవించే నిజమే. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని మనం పథకాలు అనేవి ఏమైతే సాధ్యపడతాయి, ఏమైతే సాధ్యం కావు, సాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేయకూడదు. ఎప్పుడు సాధ్యమైన హామీలు ఇచ్చి అవి నెరవేర్చాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రేషన్ బియ్యం గతంలో పోయి రేషన్ పోయి తెచ్చుకునేవాళ్ళు. అంటే కార్డు హోల్డర్స్ పోయి వాళ్ళ దగ్గర ఉండి బియ్యాన్ని తెచ్చుకునేవాళ్ళు. అంటే బియ్యం కూడా తెచ్చుకోలేని సోమర్థనంగా ఉన్నారని భావించాడేమో. ఆ ఇంటి దగ్గరికి వచ్చి మా వెహికల్ వచ్చి వేస్తుంది, మీకు పంపిణీ చేస్తుంది అని చెప్పాడు. అందులో వెహికల్ ఇచ్చిన తర్వాత అందులో 3 ఎంప్లాయీస్. అంటే ప్రజాధనాన్ని
దుర్వినియోగం చేసే ఏ విధంగా జరుగుతుందనే మీకు అది ఇంటి వరకు రావట్లేదు సార్. ఇంటి వరకు కూడా రావడం లేదు. ఇక్కడ 3 నెలలు పిలుస్తారు. రెండోది ఈ ఎక్సైజ్ ఇన్కమ్ రాష్ట్రానికి అంత ఇంత ఉండేది, కానీ ఎక్సైజ్ పూర్తిగా అరకట్లేదు. ఎవరు కూడా అక్రమంగా వచ్చే మద్యాన్ని ఎవరు అరకట్లేదు. అరకట్లేనప్పుడు మద్యాన్ని గవర్నమెంట్ టెండర్ చేసి ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చే విధంగా ఉండాలి. అది లేకుండా గవర్నమెంట్ షాపులు పెట్టాడు, అందులోన ఎంప్లాయీస్. కానీ దాంట్లో ఎంత అవినీతి జరుగుతుంది అనేది ప్రజలకు బాగా తెలుసు. కానీ దానివల్ల గవర్నమెంట్ లాసే కదా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లే కదా ప్రభుత్వం. కానీ అదే బతికిస్తా ఉంటారు సార్. అంత ఇంత అప్పు అదే పుట్టిస్తా ఉంది. కేంద్రంలోకి వెళ్ళి ఆ కార్పొరేషన్, బేవరేజ్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి డబ్బులు తెస్తున్నారు. అదే కదా, ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందనే నేను చెప్తున్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఏదున్నా మంచి కార్యక్రమాలకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం ఏదైనా చేసింది. ఈరోజు ఇరిగేషన్ ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏదన్నా కూడా అంటే ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది. ఇప్పుడు అన్ని మనిషికి ఎట్లుందంటే తేనె భూషణకి అయితే ఓ రోజు అందరికీ మాటలు రాకున్నట్ల ఆ 4 మీద అంటిస్తున్నాడు జగన్మోహన్. 4 దిగిపోతుంది అంటే మరో వెనిజిల్లా కాబోతుంది అని చెప్తున్నాను సార్. ఇప్పుడు సరే, మీరు వెనిజిల్లా ప్రసక్తి తీసుకొచ్చారు బాగుంటుంది. మీ రాహుల్ గాంధీ కూడా అలాంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఉదాహరణకు 3 సిలిండర్లు. ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఎవరికి ఆలోచనలు లేదండి, దాన్ని ప్రయోగించింది ఆయనే. అది అవసరమా? మీరు అంటున్నారు మహిళలకు గౌరవం. మహిళలకు బస్సులో పోతే గౌరవం ఉండదు సార్. నా వర్షం చెప్తున్నాను, ఇప్పుడు నా వర్షం చెప్తున్నా. మీరు అంటున్నారు మహిళలకు గౌరవం. వాళ్ళకి వేరే రకంగా ఉపాధి చూపించచ్చు ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, రోజుకు కర్ణాటక ఆ ముఖ్యమంత్రి చెప్పిన దగ్గరే చెప్తాను, రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దీని నుంచి దెబ్బ పడతాం కేఎస్ఆర్టీసీ. దాన్ని రీకవర్ చేయడానికి ఏం చేశారు? మద్యం రేట్లు మొన్న రీసెంట్గా ఎక్కించారు. తర్వాత అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆయన ఎక్కించారు. ఎవరు? సిద్ధరామయ్య గారు. తర్వాత అదే పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ? మేము అడిగామా? మహిళలు అంటారు సార్. ఈ బరువు ఉదాహరణ నేను చెప్తాను చూడండి సార్. మన రాష్ట్రంలో అమలైతే నా భార్య ఉచితంగా వస్తుంది, ఉచిత ప్రయాణం అమలు. ఆ భారం నా మీద పడుతుంది, ఇంటి యజమాని మీద. కరెంటు బిల్లులు ఎక్కుతాయి ఏం సార్? బస్సు రేట్లు కూడా పెరుగుతాయి, టికెట్ పెట్టేవాళ్ళని పెరుగుతాయి. 2, 3 వచ్చి మున్సిపల్ ట్యాక్సులు పెరుగుతాయి. ఈ రకంగా అంటే మేము ఒక చేతితో ఇచ్చి ఒక చేతితో లాగే పథకాలు కాదు ఇవన్నీ. అదేం లేదు, అట్లా లేదు కదా. ఇప్పుడు సరే సార్, సరే మహిళలకు రాయితీ ఇవ్వండి, టికెట్లో రాయితీ ఒక 20%, ఒక 40% రాయితీ ఇస్తే సరిపోతుంది కదా. అంటే పూర్తిగా నష్టపోయిన దాంట్లో అంత గుడ్డిలో మేము అంట. ఆ రకంగా కొంచెం రాష్ట్రానికి ఇది ఉంటున్నాను. అంటే ఇది మా ఆలోచన, మేము ఒక్కనే కాదు. ఇటీవల మా కొంతమంది మేధావులంతా కలిసి ఒక చర్చ లేవదీశారు దీని మీద. ఇది జరుగుతూ ఉంది. ఆ రకంగా కూడా ఆయన ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోతాడండి, ఆయన ఏం పోదు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంటికి 3 సిలిండర్లు అంటాడు, మహిళలకు ఉచితం అంటాడు, ఏదో చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత అనుభవించేది ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద నాయకుడు నోటెంబడి హామీ ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా తీసుకొని హామీ ఇస్తారు, ఆ రాష్ట్ర ఆదాయాన్ని చూసుకొని ఇస్తారు. కాబట్టి కర్ణాటకలో ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు. తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం విడిపోతూ ఆంధ్రప్రదేశ్ అప్పులతో వచ్చాము, వాళ్ళు మిగులు పట్టేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి వాళ్ళు హామీలు ఇచ్చుకోవాలి. అదేం లేదు సార్, కేసీఆర్ అప్పులు పెట్టిపోయాడు, అప్పుల్లోనే ఉన్నారు. కేసీఆర్ అప్పులు ఇచ్చిపోయాడు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి అప్పులు ఇచ్చిపోయినాడంటే అది ఆ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు, కొన్ని పథకాలు. మీకు సూటిగా చెప్తాను, అన్ని లక్షల కోట్ల ఆదాయం ఉందా ఏ రాష్ట్రానికైనా అని నేను అనుకున్నాను. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రభుత్వము ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తికి అలా ఉంటుంది. ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. సో నేను అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ నాటోని కాంగ్రెస్ కనట్లేదు. నేను అల్లుడు కానీ హామీలు ఎందుకు ఇస్తున్నారు? ఇది జనం నోట్లో వస్తూ ఉంది, జనంలో కూడా ఆలోచనలు వస్తున్నాయి. ఉచితం 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 అని మీరు అన్నట్టు వెలించుగా ఉదాహరణ కరెక్ట్గా చెప్పారు వెలించుల గురించి. అదే పరిస్థితి మన రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చింది, రాలేదండి కాదు. ఇక మళ్ళీ ఫర్దర్ ఏమవుతుందో మనకి తెలియదు. సరే, అది చూద్దాం తర్వాత. మీ పరిస్థితి చెప్పండి, ఎలా ఉంది మీకు ఆర్థిక పరిస్థితి ఎన్నికల్లో?
ఇప్పుడు సార్ రెండు పక్కన మీకు వైఎస్ఆర్ కానివ్వండి టీడీపీ కానివ్వండి బలమైన అభ్యర్థులే వస్తారు. ఆల్రెడీ వైఎస్ఆర్ నుంచి ఒక ఆయన నియోజకవర్గం వారిగా తిరుగుతున్నారు. అయితే ఆయన పెట్టినప్పుడు మిమ్మల్ని పెట్టమని కాదు నేను అనేది, అంతా ఇంతో కావాలి కదా. తెలుగుదేశం ఇంకా డిక్లేర్ కాదు, డిక్లేర్ అవుతుంది రేపు మాకు ఎవరికో అది కూడా డిక్లరేషన్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆర్థికంగా కూడా అంటే మీ వరకు మీకు మీ కార్యకర్తలు మీ పార్టీ అన్నదాలు ఉంటాయి, ఎవరే మొదలదు. అయినా కూడా మీకు ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతారు ఈ ఎన్నికల్లో? అంటే ప్రాంతీయ పార్టీ అభ్యర్థులకు ధీటుగా మేము ఒకవేళ ఓటర్స్ని కొనలేము, కానీ మేము ఆ ప్రజలకు మా పార్టీ ఏమి చేసింది, గతంలో ఏం చేసింది, ఏం చేయబోతున్నాం అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఏ సమస్య మీద మీరు మాట్లాడతారండి ఆలూరు గురించి? ఏమి చేస్తారు మీరు ఇన్ కేస్? ఆలూరులోన రైతు సమస్య అన్నప్పుడు అక్కడ వేదావతి ప్రాజెక్టు పూర్తయితే 5 నియోజకవర్గాలు ఆలూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మెల్యే, మంత్రాలయం ఆ నియోజకవర్గాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే ఎత్తిపోతల కార్యక్రమం వేదావతి ప్రాజెక్టు 196 గ్రామాలను లింక్ చేసుకొని నీళ్ళు ఇవ్వచ్చు. 84,000 ఎకరాలకు ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రాజెక్టు మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేము ఎప్పుడో రైతుల కోసమే ఆలోచించేదే మేము మా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అది పూర్తి చేయడానికి నగరంలోనే బ్యాలెన్సింగ్ రిజర్వ్ అది టెండర్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా వర్క్ 50% వర్క్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి బిల్లు ఆగిపోయింది. దాన్ని కూడా మేము పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. అదేవిధంగా హొలగొంద మండలం ఎల్ఆర్తి ఈ దర్గా ఉంది. ఆ దర్గాకి 3 రాష్ట్రాల నుంచి అక్కడ దేశవ్యాప్తంగా వస్తారు. కాబట్టి అక్కడ కూడా కొంచెం అవినీతి విషయంలో మేము చాలా విషయాల్లో మేము గౌరవించినా మాట్లాడినా దాన్ని కంట్రోల్ చేయడానికి ఈవో నియమించేదాకా మేము పోరాటం చేసినాం. కానీ దాన్ని కూడా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మేము ఉపయోగపడతాం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల విషయంలో ఆస్పరి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ విషయం చాలా ఏళ్ళ నుంచి ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే స్పెసిఫిక్ గా మేము పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా అది అమలు చేస్తాం. ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి అవకాశం ఉంది సార్? ఆలూరులోనే ఎడ్యుకేషన్ పరంగా మారెప్ప మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలు ఇచ్చినాడు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చినాడు, ఐటీఐ ఇచ్చినాడు అక్కడ. కానీ అక్కడ సౌకర్యాలు లేక ఆదోని, గుంటకల్లు, కర్నూలు, అనంతపురం ఇట్లా పోయి చదువుకుంటున్నాడు. ఆ విషయంలోన కొంచెం మా పార్టీకి అవకాశం వస్తే కానీ కొంచెం దాన్ని విద్యార్థుల పరంగా అది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విషయంగా మేము పనిచేస్తాం. ఆలూరు పట్టణంలో బయట అభివృద్ధి అయింది సార్. బస్ స్టాండ్ ఆ ప్రాంతాలు చూడండి, నక్క నడిపడుతుంది, అలాగే ఇరుగు ఉంది. ఏమన్నా దాని మీద ఇప్పుడు బళ్ళారి రోడ్డుకి లింక్ చేసిన ఆలూరు గుంటకల్ నుంచి బళ్ళారి చేసే విధంగా ప్లాన్ ఉంది, ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ఆలూరు సందులో పోయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ నుంచి అక్కడ బళ్ళారి రోడ్డుకి లింక్ చేస్తే గ్రామం నడి మధ్యలోన బస్సులు కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ పోవడానికి వీలు లేకుండా అట్లా మేము ఆ సౌకర్యాన్ని కల్పిస్తాం ప్రజలు. ఆఖరి సార్, మీరు కాంగ్రెస్కు ఆస్పిరెంట్గా ఉన్నారు. దాదాపుగా అంటే ఎవరికి వస్తుందో ఎవరికి రాదో అది అధిష్టానం చేతుల్లో పని చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. ఎవరైతే కార్యకర్తల నడుమ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎవరైతే తిరిగారో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ నేను మీకు అవకాశం ఇస్తారు, ఆలూరు నియోజకవర్గానికి ఏం హామీ ఇస్తారు సార్? చంద్రబాబు కూర్చోండి. ఆలూరు నియోజకవర్గాన్ని ఆలూరులో ఉండే సమస్యలపైన మాట్లాడే అభ్యర్థిని మాత్రమే అసెంబ్లీకి పంపండి అని మొట్టమొదటిగా ఆలూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఎవరు ఎన్నికైనా ఆలూరులో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు అయితే మౌలిక సదుపాయాల విషయంలోన అసెంబ్లీలో ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎవరు కూడా గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడిన దాఖలాలు ఇంతవరకు లేవు. కొంత విద్యావంతులు కాబట్టి మారెప్ప గారు ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఆయన కొంత లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఇది కూడా ఉంది. అక్కడ తెచ్చి రైతుల కోసం పనిచేసింది. రెండో విషయం ఏమంటే ఇప్పుడు గుమ్మూరు జయరామ్ మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని అల్లాతో పోల్చడం, యేసు ప్రభుతో పోల్చడం, ఇంకోటి బ్రహ్మదేవునితో పోల్చడం ఇదే ఉంది. కానీ ప్రజల కోసం ఆలోచించింది
అయితే ఎప్పుడు లేదు. ప్రజల కోసం ఏది కూడా కొత్త కార్మిక శాఖ మంత్రి అంటే ఒక ఇండస్ట్రీ తీసుకురావచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి ఆలోచన ఎందుకు లేదో కానీ వాళ్ళు మాత్రము బాగా డెవలప్ అయినారు, బాగా ఆర్థికంగా కూడా స్థిరపడినారు. నిజమే, అంటే మంత్రిగా ఉన్నా ఏం చేయలేదు, ఏమి నిల్లు ఏమి చేయలేదు. రైతుల భూములు కూడా ఏదో వచ్చింది. ఇప్పుడు ఎట్టినా కంపెనీ అని చెప్పి రైతులు, చిన్న ఓతులు రైతులు, గ్రామ రైతులు అంతా మొత్తం చాలా పొలాలు ఇచ్చినారు. అంటే అక్కడ కంపెనీ పెడితే ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే దాని మీద ఇచ్చినారు. ఆ కంపెనీ భూములన్నీ ఈయన లోపల రిజిస్టర్ చేసుకొని బ్యాంకులకి లోన్లు పెట్టుకున్నారు. అప్పుడు బయటపడింది. కొంతమంది స్థలాలు కూడా కబ్జా చేసినట్లా వచ్చినాయి. కానీ ఇంకా ఏమేమి అక్రమాలు చేసినారనే విషయాలపైన మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము దానిపైన విచారణ జరిపిస్తే ఎటువంటి వ్యక్తి అయినా కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి. ఇటీవల ఆయన అటు ఇటు చూస్తున్నారు కదా, వేరే పార్టీలో అవకాశం మరి ఒక విషయం మీ ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక కోణంలో చూసి ఆయనకి మంత్రి పదవి ఇచ్చింది. అంటే 2.5 మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు 2.5 సంవత్సరాల వరకు, ఆ తర్వాత మంత్రి పదవులు మరి నేను క్యాబినెట్ చేంజ్ చేసుకుంటానని కూడా చెప్పినాడు. చేసుకున్నప్పుడు మరి ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు ఈయన అవినీతి అక్రమాలు అప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో కానీ పేపర్లో కానీ చాలా విస్తృతంగా ప్రచారం చేయలేదు. వచ్చిన తర్వాత కూడా ఆయన మరి కంటిన్యూ ఎందుకు చేసినాడు? అసలు కంటిన్యూ చేసేదానికి ఎవరు ఎన్నిక బాస్ ఈ జయరామ్కి ఉండేది? జయరామ్కి ఎన్నిక ఇప్పుడు కంటిన్యూ చేయలేదు. ఈయన శాఖని ఎవరు మొత్తం ఈ శాఖ పరంగా ఈయనకైతే అంత నాలెడ్జ్ లేదు పాపం. ఈయన శాఖనంతా ఎవరో మొత్తానికైతే వాళ్ళ సలహాదారు ఎవరో అంత చూసుకున్నట్లు మాకు సమాచారం. మరి ఎవరు ఆయన? మరి ఈరోజు టికెట్ లేదు, ఆయన అవినీతి పడు, అక్రమాలకు పాల్పడాడు కాబట్టి ఆయన గెలవలేడు అక్కడ అని చెప్పి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఒక గంజాయి ముక్కుని తీసేసినాడు, ఇంకొక గంజాయి ముక్కుని నాటాడు. పురుషు ముక్కుని నాట్లే అంటే ప్రస్తుత అభ్యర్థులు అంతే. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए, ताकि हम जल्दी से जल्दी 5 मिलियन सब्सक्राइबर्स तक पहुंच जाए। अरे मोटो, लेकिन सब्सक्राइब करने के लिए सब्सक्राइब का बटन कहाँ है? ओह सॉरी, गलती से मिस्टेक हो गई, ये रहा। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा, ताकि आपको हमारे हर वीडियोस की सूचना मिल सके। చూస్తున్నాడు ఎంత అన్యాయం చేస్తున్నాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఆయన ఆశీర్వదిస్తారా లేదా బొత్సాసనలకు ముంచేస్తారనేది త్వరలోనే తేలిపోతుంది. ఎందుకంటే ఈయన కూడా గంజాయి మొక్క అని చెప్పడానికి నీకు ఉదాహరణ చెప్పినాను. ఎందుకంటే ఈయన దగ్గర డబ్బు ఉందని చెప్పి ఆయన ప్రలోభ పెట్టి ఆ ప్రలోభాలకు ఆయన లొంగి ఆ రోజు మా సామాజిక 50,000 ఓట్లు ఉందని నియోజకవర్గం ఎస్సీ. మరి మాకు అన్యాయం జరిగినప్పుడు మా కడుపులో మంటుండదు. అంటే నీకు అధికారం చేంజ్ చేస్తావు అంటే రేపు ఈయన ఎమ్మెల్యే అయితే ఇంకా అన్యాయం చేయడం ఏం గ్యారెంటీ? కాబట్టి నా సామాజిక వర్గానికి కూడా ఎన్నికల్లో నేను ఏం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాను. ఆ రకంగా అప్పుడు మీకు జరిగింది, ఇప్పుడు ఎవరైతే చేశారో ఆయనకే జరిగింది. ఇప్పుడు ఆయనకి నియోజకవర్గం అనేది లేకుండా పోయింది. పక్క చూపులు చూస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా ఆయనకు ఎదురయ్యే ఉంది, కానీ ఎక్కడ ఎవరు స్వాగతించలే. రైట్ సార్, ఓకే సార్. సిద్ధం సభలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 300-400 బస్సులు పెట్టి జనాన్ని తరలిస్తున్నారు. అది ప్రజలపై భాగం కదా. ప్రజాధనాన్ని నువ్వు నీ సిద్ధం సభలకి ఉపయోగించుకోవచ్చునా? 7,000 కోట్లు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ రాజకీయాలు మనం ఎప్పుడు మాట తప్పుడు అనే మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి ఇది చేయొచ్చునా నీ సభలకి? అవసరమా? మరి ఈయన సంసిద్ధం అంటున్నాడు. ఆల్రెడీ సంసిద్ధం నీకు ఫస్ట్ స్టేట్ బైఫర్కేషన్ అయితేనే నీకు అవకాశం ఇచ్చినారు. ఈయన ఒక ఛాన్స్ అంటే ఈయనకి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈయన సిద్ధము సంసిద్ధ అనేవాళ్ళకి మేము సంఘర్షణగా దిగుతున్నాం. దానికి మేము కాంగ్రెస్ పార్టీ దిగుతున్నాం. సిద్ధము సంసిద్ధం సంఘర్షణే. రైట్ సార్, ఓకే. ఇది చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి అంతర్గత ఆలోచన. అతి తొందరలో ఎన్నికల్లో ఆయన నిలబడుతున్నారు. ఆయన కృషి ఫలించి ఆయనకు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీట్ వస్తే ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా మనం ఇతర విషయాలు ఉన్నాయి ఆయనతో మనం ప్రశ్నించాల్సింది, వాటి గురించి మనం ఆ రోజు ఆయన అడుగుదాం. ఈరోజు మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఏమైనా చెప్పాల్సిందే చెప్పండి సార్.
మీ ఐన్యూస్ ద్వారా ఇంకా మీ ఐన్యూస్ అనేది ఇంకా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరగాల, ఎంతోమంది మాలాంటి వ్యక్తుల్ని ఇంప్రూవ్ చేయాలా, సమాజానికి పరిచయం చేయాలా, ఇంకా మీరు అభివృద్ధి కావాలని చెప్పి సమాజానికి తెలియజేస్తూ మాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి ఐ న్యూస్. మరి అతి తొందరలో ఎన్నికలు వస్తున్నాయి. ఆలోచన చేసి ఏ పార్టీకి అయితే వేయాలో ఆలోచన చేసి, ఎందుకంటే డబ్బుకు మందుకు ప్రలోభ పడకండి. మన భవిష్యత్తుల్ని నిర్ణయం తీసుకోవాల్సినది మీరే. మీ మీ ఓటు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి మాట కావాలి. అది ఆలోచన చేస్తూ ఓటు వేయాలని మా ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, మరియు టేక్ కేర్, బీ హ్యాపీ.